ఈ అనంతపురం జిల్లాలో దళితులందరూ ఒక్కటై వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ విభాగం తరఫున 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే వాటిపైన ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు పూర్తి అవునా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీ తెచ్చాడు. ఇంత మహోన్నత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా చెప్పచ్చు. ఈరోజు ఇంత ఆయన వయసు 50 సంవత్సరాలే, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిని దాదాపు 3 సంవత్సరాల్లో 6 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పేద పిల్లలకు విద్యను వైద్యను అందించి మిగతా 11 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ఎంసీ సెంట్రల్తో మాట్లాడి మాకు మెడికల్ కాలేజీలు కావాలా, మెడికల్ సీట్లు ఇన్ని కావాలని అడిగే ప్రభుత్వం చూసాం. కానీ ఉన్న మెడికల్ కాలేజీలు కానీ ఉన్న మెడికల్ సీట్లు కానీ మాకు వద్దు అని చెప్పి రాయించిన ఏకైక ఘనుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు ఈరోజు గమనించాలా, ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. ప్రతి ఏడాది మన ఆంధ్రప్రదేశ్లో 85%, 17% సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం సీట్లు ఫిల్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 85% సీట్లు భర్తీ చేయాలా. వీటిలో ఎస్సీలకు ఈ మొత్తం 85% సీట్లు వచ్చేసి 5,865 సీట్లు ఒక ఏడాదికి అంటే 2025-26 ఈ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సిన సీట్లు 5,685 సీట్లు భర్తీ చేయాలా. వీటిలో దళితులకు వచ్చేది 898 సీట్లు వస్తాయి. ఇదే 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభం చేసి అదే కళాశాల నడిపి ఉంటే దాదాపు 800 సీట్లు దళితులకు వచ్చేటివి. ఈరోజు ఈ సంవత్సరానికి అవి నష్టపోయినది ఎవరంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నష్టపోయారు. మరి దీనికి బాధ్యతలు ఎవరు అని ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ పీపీపీ పద్ధతి ద్వారా ఈయన ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేటు అంటే ఆయన బినామీలకు మాత్రమే అప్పచెప్పాడు. ఈ విధంగా అప్పచెప్తే నష్టపోయేది దళితులే అని తెలియజేస్తున్నాం. దళిత సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా మోసపూరిత మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దళితులతో ఓట్లు వేయించుకొని దళితులనే మోసాలు చేస్తున్నారని గమనించండి. తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే మన దళితులు అందరూ కూడా పిల్లలందరూ చదువుకునేకి విద్యా వైద్యం ఖచ్చితంగా అందుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ఈయన నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది అంటున్నాడు. మరి ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నావు. ఏ రోజైనా శాశ్వతంగా ఒక్క పని ప్రజలకు ఉపయోగపడే పని చేసావా? ఒక మెడికల్ కాలేజ్ కట్టావా? ఒక ప్రజలకు ఏదైనా ఇది శాశ్వతంగా చిరస్థాయిగా నిలబడే పని ఏదైనా చేసావంటే ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ పని చేసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన దానికి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 6 ఆల్రెడీగా కంప్లీట్ చేసి కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత 4 కాలేజీలు పూర్తి అయిపోయి రంగులు వేసి కళాశాల ప్రారంభంలో ఉన్నాయి. తర్వాత ఇంకా 6 మెడికల్ కాలేజ్ మీరు పూర్తి చేయండి అంటే దాని పీపీపీ ద్వారా వేరే వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఈసారి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా నీ బుద్ధి ఏమని దళితులందరూ గమనించారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఖచ్చితంగా ఈ పీపీపీ ద్వారా మీరు పిలిచిన టెండర్ పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ చేయకుండా మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరీ ముఖ్యంగా దళితులపైన వివక్షత చూపుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను అణగదొక్కాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కూడా దిశ నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి ఈరోజు మేమంతా కూడా ఈ వైఎస్ఆర్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు అధ్యక్షతన ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం,
ఇది ఆరంభం మాత్రమే. కాబట్టి ఈ ప్రభుత్వానికి మెడలు వంచడానికి మేమంతా కూడా సిద్ధమైనాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు నేడు నాడు అనే ఉద్దేశంతో ఆ రోజు వైద్యం కానీ విద్య కానీ ఎంతో దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరూ చేయనటువంటి పనులని ఇవాళ పని చేస్తూ ఉంటే, ఇవాళ పేదలకు వైద్యం అందుకోకుండా, ఇవాళ పేదలకు విద్య అందుకోకుండా ఈరోజు ఆరోగ్యపరంగా నష్టపరిచే విధంగా పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణానికి ఒక దిశ నిర్దేశం లేదు. వీటిలో ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, దళితులకు ఎన్ని కేటాయిస్తారో తెలియదు. కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో దళితులపైన, దళిత నాయకులపైన, దళిత మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఈ దళిత నాయకులపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దళితులపైన అనేక విధాలుగా అనగదొక్కుతూ ఉన్నారు. ఈ అనగదొక్కడానికి ఈరోజు నిదర్శనమే మేమంతా కూడా ఏకమై ఈరోజు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా కూడా ఒక సైనికుల్లా పోరాటం చేస్తాం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి ఈ మీడియా ద్వారా హోమ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు, కేవలం పునాదులు మాత్రమే నిర్మించారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీ బాధ్యత మరిచి మాట్లాడుతున్నావు. నువ్వు పేద ప్రజల్లో దళితుల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టినాడో లేదో మేము జీవోలతో సహా నిరూపిస్తాం. ఈరోజు మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని చెప్పి మీరు ఎందుకు జీవో తెచ్చారు? కాలేజీ లేకపోతే ఈరోజు ఏలూరు దానికి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని చెప్పి ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీ క్యాన్సర్ హాస్పిటల్ని అదేవిధంగా పేరు మార్చాలని చెప్పి ఏ విధంగా మీరు ఈ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు? ఇవన్నిటినీ కూడా హోమ్ మినిస్టర్కి ఒకటే తెలియజేస్తున్నాం. దళితులను కించపరిచే విధంగా, కూటమి ప్రభుత్వం యొక్క మోచేతి నీళ్లు తాగే విధంగా మాట్లాడితే మాత్రం దళితులు క్షమించరు. ఎందుకంటే దళిత బిడ్డల్ని ఈరోజు ఈ జిల్లాలో రామగిరి మండలంలో మహిళను 9వ తరగతి విద్యార్థిని 14 మంది రేపు చేస్తే దాని గురించి చర్చ లేదు. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ప్రెస్ మీట్ పెడతా ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా బాధ్యతగా మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై అన్ని జిల్లాల్లోనూ విజయవంతం చేస్తామని చెప్పి నగరంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ హామీలు 143 హామీలు నేను అన్ని అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోకుండా సూపర్ హిట్ అని చెప్పేసి ప్రజలందరినీ కూడా సూపర్ ఫుల్స్ చేస్తున్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఈరోజు మెడికల్ కాలేజెస్ సంబంధించి కూడా ప్రజలందరినీ కూడా ఏ విధంగా సూపర్ ఫుల్స్ చేస్తున్నారు కూడా అది కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. గతంలో మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం ఒకసారి గమనించాలా. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద విద్యార్థులకు అదేవిధంగా పేదలకు వైద్యం నుంచి దూరం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ ఫేజ్లోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాదాపు 750 మెడికల్ సీట్లను అందుబాటులో తెచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రెండో ఫేజ్లో పాడేరు పులివెందులో 56 సీట్లు ఎన్ఎంసీ అప్రూవల్ ఇస్తే దానికి పులివెందులకి క్యాన్సిల్ చేయమని చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిన ఘనత కూడా ఎవరు దేశ చరిత్రలో ఉన్నారంటే కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఖచ్చితంగా దీనికి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రైవేటీకరణ మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పైన నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది కార్పొరేట్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గత 40 సంవత్సరాలుగా ఏ రోజు కూడా పేదల పక్షాన్ని నిలబడింది లేదు. ఆయన కేవలం కార్పొరేట్ పక్క నిలబడి పేద ప్రజలకు ఎప్పుడు అన్యాయం చేస్తున్న పరిస్థితి. ఈరోజు మనం చూసినట్టయితే షుగర్ ఫ్యాక్టరీల నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కాటి నుంచి
అన్ని వ్యవస్థల్ని ప్రైవేటు వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు అందాల్సినటువంటి వైద్య విద్య కానీ లేదంటే ప్రభుత్వ విద్య కానీ అందకుండా ఈరోజు దాదాపుగా అన్ని వర్గాల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని ఈరోజు చాలా దుర్భరంలోకి నెట్టేస్తున్నాడు. ఈరోజు మనం ఒక మెడికల్ సీట్ కావాలంటే 70-80 లక్షలు పెట్టి చదవాల్సిన పరిస్థితి. మరి పేద ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి, ఉచితంగా విద్య చదువుకుంటారు, అంత ఇంత ఫీజులు కట్టి వైద్య విద్యను అందిస్తారు. అట్లాంటిది వైద్య విద్య ప్రజలకు అందుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వైద్య విద్య అందుకోకుండా ఈరోజు మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈ బడుగు బలహీన వర్గాలకి వీళ్ళు విద్యను దూరం చేస్తూ చంద్రబాబు అనేటప్పుడు నేను ప్రజల పక్షం కాదు, నేను కార్పొరేట్ పక్షం, నేను బలిసిన వాళ్ళ పక్షం అని మరొకసారి నిర్ణయం తీసుకుని మరొకసారి దారుణంగా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు ఈ నిర్ణయాన్ని ఫైనాన్స్ జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఇంకా ఇక్కడి నుంచి తీసుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం విద్య వైద్యానికి వైఎస్ జగన్మోహన్ గారు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు, ఈ వర్గాలకి ఈ విద్యా వైద్యం అందకుండా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఏ నేత కూడా ప్రపంచవ్యాప్తంగా నిలబడిన చరిత్ర లేదు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధాన్ని మీరు కొనసాగించండి. మీరు ప్రభుత్వం, మీరు పార్టీ కాదు, ఈరోజు మీరు ఉన్నది ప్రభుత్వంలో, మీరు పార్టీలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రజల పక్షం, మీరు ఏ పక్షం ఉంటారో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీ సెల్ వారి పిలుపు మేరకు ఈరోజు అనంతపురం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని తట్టి నిద్ర లేపడానికి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నిద్రలేసి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసిందో ఆ నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే ప్రైవేట్ కాలేజీలను నడుపుతూ పేద ప్రజల విద్యార్థులకు చేయూతను అందించాలని, వారికి ఉచిత ఫ్రీ విద్యను అందించాలని, పేద ప్రజలకు ఫ్రీగా వైద్యం అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను పునరుద్ధరిస్తూ ఈ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సెల్ తరఫున ఉధృతం చేస్తామని ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. ఎస్సీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో తలపెట్టిన ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి మహిళా విభాగం మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే తెలియజేస్తున్నాం, ఇంట్లో నుంచి మీ అబ్బ సొత్తు తెచ్చి ఉంటే ప్రైవేటీకరణ చేయండి. ఇది ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ తర్వాత ఎంతో కష్టపడి పేద విద్యార్థులకు విద్య అందాలని చెప్పే ఉద్దేశంతో ఈనాడు మెడికల్ కాలేజీలు తెస్తే ఎవరబ్బ సొమ్మని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అది ప్రజలకు అందరికీ తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరి ఇంట్లో హెరిటేజ్ కంపెనీలు లేవు. హెరిటేజ్ కంపెనీ ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ విద్యను అందుకునే అంత శక్తి ప్రతి విద్యార్థికి ఉంటుంది. మన రాష్ట్రంలో చాలా మంది పేద విద్యార్థులు సరస్వతి పుత్రులై ఉన్నారు. వాళ్ళంతా మెడికల్ విద్యను అందుకోవాలంటే జగనన్న ప్రవేశపెట్టిన కాలేజీలు మొత్తం పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. మీరు చేసిన తప్పుకు రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ఎస్టీ సెల్ తరపున మేము మద్దతు తెలుపుతున్నాము. ఈరోజు ఈ 17 కాలేజీను ప్రైవేటీకరణ చేసిన ఈ చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాము. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతోమంది ఈ మెడికల్ కాలేజీలకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి న్యాయం జరిపారు. ఇలాగే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈరోజు మరుగున పోయే
కాలం వస్తుంది. అందుకని చెప్పేసి ఇది పెద్ద ఎత్తున మేము ఇలాగే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు